నిరక్షరాస్యత, అదేవిధంగా సతీ సాగానం, వీటన్నిటి మీద పోరాటం చేసి మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల మీద మరి ప్రజలను జాగృతం చేసి మరి ఎంతో గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా బీసీసీ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, నగరాధ్యక్షుడు కోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి వారు ఆనాడు అక్షరాస్యత లేని సమయంలో, ఆనాడు కుల వివక్ష మరి పేరుకుపోయి మరి ఉన్నటువంటి పరిస్థితులలో ఆనాడు మరి సతీ సాగానం చేస్తుంటారు. భర్త చచ్చిపోతే భార్యను మంటల్లో కాల్చినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వారు ఎంతో ఎదురెట్టి పోరాటం చేసి విద్య ద్వారా సంస్కారం అన్నీ నేర్చుకొని ఈ దేశంలో మరి ఇవన్నింటినీ కూడా రూపుమాపాలంటే విద్య అవసరం అని చెప్పి ఆనాడు భార్యాభర్తలు కలిసి మరి ఎంతో పోరాటం చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో వివక్షలను ఎదుర్కొని మరి ఆనాడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు కూడా ఇంకా మరి భారతీయ జనతా పార్టీ మరి ఇటువంటి కుల వివక్షలు వీటన్నిటిని కూడా రూపుమాపడంలో మరి ముందు ఉండడం లేదనేది మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా మనం అందరం కూడా జ్యోతిబా ఫులే గారి అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉందని వారి వర్ధంతి సందర్భంగా కంకణ భద్రమై ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం.